కర్నూలు నగరంలో వైసీపీ కార్పొరేటర్ యూనుస్ బాషా మీద ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు నమోదు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మండిపడ్డారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ షైక్ అహ్మద్ మాట్లాడుతూ సమస్యలు ప్రస్తావిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. మళ్ళీ మూడోసారి కూడా లేచినారు. ఇంకా ఆయనకి ఏమైంది, కాల్స్ని వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి తెలిసింది అదే కదా, టీడీపీ వాళ్ళకి డైవర్ట్ పాలిటిక్స్. ఎక్కడో అదే పైన అట్నే చేస్తారు, వీళ్ళు కూడా అట్నే చేస్తారు. అట్లా ఆమె సమస్య మాట్లాడుతుంటే మిలిట్స్ గురించి ఈ వీళ్ళు మధ్యలో వచ్చి ఇప్పుడు కంప్లైంట్లో ఏమని చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే యూనుస్ బాషా అడ్డం పోయినాడని చెప్తున్నారు. ఆల్రెడీ మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ కూడా చూసినారు ఏం జరిగింది ఏంలా అనేది. మాకైతే ఇట్లాంటివి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కార్పొరేటర్కి ఇట్లా ఇరికిస్తే ఇంకో కార్పొరేటర్ మాట్లాడాడు ఇంకా వీళ్ళు కూర్చుంటారని అనుకుంటున్నారేమో. కార్పొరేటర్లే కాదు, మా వైసీపీ సామాన్య కార్యకర్తలు కూడా మాట్లాడతారు. మీరు కేసులు ఎఫ్ఐఆర్లు రాసుకోవడానికి బుక్కులు సరిపోవు, మీరు జైళ్ళల్లో పెట్టడానికి జైళ్ళు కూడా సరిపోవు. ఒకవేళ అన్నీ చేసి జైల్లో పెట్టినా మా జగనన్న జైలు బద్దలు కొట్టుకొని మమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ఒకటి గుర్తించుకొని చేయండి. ఈరోజు మీరు తప్పు చేసిందే. మీరు ఇప్పుడు ఇదే క్రాంతి కుమారు మా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో పోయి ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్ అని పెట్టినాడు ఎఫ్ఐఆర్లో. ఇప్పుడు కూడా గజిట్లో ఆయన వైసీపీ కార్పొరేటరే, స్టాండింగ్ కమిటీ మెంబరు. అది జిల్లా అధ్యక్షులు గారు, మేయర్ గారు, కార్పొరేటర్లు మేమంతా సపోర్ట్ చేస్తే ఆయన గెలిచి ఈరోజు మా మీదనే ఉల్టా కేసులు పెడుతున్నాడు. మేము ఇంతవరకు ఈ 50 నెలల్లో మేము ఎలా ఉంటామంటే అందరు కార్పొరేటర్లు, హిందూ కార్పొరేటర్లు, ముస్లిం కార్పొరేటర్లు, ఎస్సీ కార్పొరేటర్లు అని లేకేంటివి అందరూ వైసీపీ కార్పొరేటర్లుగానే గుర్తింపుతో ఉన్నాం. మేము మాకి నేర్పించింది అది జగనన్న కులం జిల్లా, మతం జిల్లా, రాజకీయాలు చేయలే. మాకు నేర్పించినాడు అదే. మేము కూడా అలానే ఉన్నాం. మీకు నేర్పించింది మీ నాయకులు ఎట్లా నేర్పించినారు, ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. మీ ఎమ్మెల్యే చింతమనేని అసలు మీకు ఇది రాజకీయాలు అవసరమరా దళితులకి అని ఆయన చెప్పారు. మీకున్నాయి అవన్నీ పిఠాపురం నియోజకవర్గంలో మొన్న తీసుకొని ఒక ఫ్యామిలీలని, ఒక 2-3 ఫ్యామిలీలని వెలివేసినారు. మీ కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు మర్యాదల, బీసీలకు మర్యాదల ఎవరికిలా. మీరు ఎవరు అనుకుంటే వాళ్ళే పైన ఎక్కుతారు. మా దాంట్లో అట్లా లేదు. మా వైసీపీలో ఎప్పుడు అది చూడలే మా జగనన్న, మేము కూడా చూడలే. ఇప్పుడు కూడా మేము ఒక్కటే నమ్ముతున్నాం, మేము న్యాయాన్ని నమ్ముతాం. మేము దీన్ని ఎక్కడి వరకైనా తీసుకుపోతాం. మేము న్యాయం ఒక్కటే నమ్ముతాం అందరికీ.